ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ బైపాస్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఎంతవరకు పెండింగ్ ఉంది, ఏం వర్క్ అప్డేట్ అయిందన్న విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాం, అలానే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ అందరికి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మీకు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మన కాకినాడ బైపాస్ గురించి అండ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాకినాడ బైపాస్ ఎలా ఉండబోతుంది అనేది అండ్ కంప్లీట్గా ట్రావెల్ చేసి కూడా చూపించాను పార్ట్స్గా ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం ఈ రోజు వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే మన కాకినాడ బైపాస్లో వర్క్ స్టేటస్ ఏంటి, అసలు ఏం కంప్లీట్ అయింది, ఏం కంప్లీట్ అవ్వలేదు, అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే మనం కంప్లీట్గా స్కై వీడియో చూస్తాం, బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తాం, నెక్స్ట్ లెవెల్ ఉండే విజువల్స్. అయితే వీడియోని చూడడానికి సిద్ధంగా ఉన్నారు విజువల్స్ ని. పదండి ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఈ బైపాస్ గురించి మళ్ళీ చిన్నగా తెలుసుకుని తర్వాత కంప్లీట్ గా విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది చూసారా, ఇదే కాకినాడ బైపాస్. మనకి ఎగ్జాక్ట్ గా నేషనల్ హైవే 216లోని పిఠాపురం కాకినాడ రోడ్ ఉంది కదా, అక్కడ వై జంక్షన్ వస్తుంది, తెమ్మాపురం దగ్గర అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మనకైతే ఈ కాకినాడ బైపాస్ ఎక్కడ వరకు ఉంటుందంటే ఎగ్జాక్ట్గా మన కాకినాడ యానాం రోడ్ ఉంది కదా, కాకినాడ యానాం రోడ్లో మనకి ఉప్పలంక ఉంది కదా, ఉప్పలంక దగ్గర నేషనల్ 216లో కలుస్తుంది. యాక్చువల్లీ ఎందుకు నేషనల్ 216 ఇది కాకినాడ రోడ్డు. సో ఈ కాకినాడ రోడ్లో నేషనల్ 216 ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని వై జంక్షన్ అంటారు అండ్ అటువైపు కూడా వై జంక్షన్ అంటారు. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన కాకినాడ బైపాస్లో పెండింగ్ ఉన్న వర్క్ని చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టార్ట్ అవుతాం, ఇక్కడ కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని అలా మనం అయితే ముందుకు వెళ్తాం అనమాట. మీకు కర్సర్ కనిపిస్తుంది చూసారా బ్లాక్ కలర్లో, దీన్ని ఫాలో అవ్వండి. ఇలా మనం ముందుకు వెళ్తాం, ముందుకు వెళ్ళి అలా మనకి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది చూసారా, ఈ రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయింది అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అని కనిపిస్తుంది. సో నా ప్రీవియస్ వీడియోలో ఈ రైల్వే బ్రిడ్జ్ చూసారా సైడ్ ఉంటుంది, నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్తాం అనమాట. ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ వరకు వర్క్ ఎంతవరకు అయింది, ఏం వర్క్ పెండింగ్ అయిందని తెలుసుకోబోతున్నాం. సో మరి ట్రావెల్ చేద్దామా, వెళ్దామా, చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలానే కంప్లీట్గా మన కాకినాడ బైపాస్ గురించి అప్డేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనమైతే ఏం చూడబోతున్నాం అంటే బ్యూటిఫుల్ విజువల్స్ చూడబోతున్నాం కాకినాడ బైపాస్లో. మరి చూద్దామా, చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ముందు చూస్తున్నాం కదా, అది కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్డు అండ్ మనకి అడ్డంగా కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి కాకినాడ బైపాస్. ఈ కాకినాడ బైపాస్ మనకి కాకినాడ సిటీలోకి వెళ్లకుండా మనల్ని కాకినాడని అవాయిడ్ చేసుకుంటూ ఊరు బయట నుంచి వెళ్తూ వెళ్ళే రోడ్డే కాకినాడ బైపాస్. ఈ కాకినాడ బైపాస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే కాకినాడ ట్రాఫిక్ని తగ్గించడానికి అండ్ అలాగే ఎవరైతే యానాం నుంచి టువర్డ్స్ కత్తిపూడి కానీ లేకపోతే అలా వైజాగ్ అని వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి కాకినాడ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఈజీగా ఉందని చెప్పేసి ఈ కాకినాడ బైపాస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ కాకినాడ బైపాస్ చూసారా, ఈ కాకినాడ బైపాస్ నేషనల్ హైవే 216లోకి వస్తుంది. ఈ నేషనల్ హైవే 216 అనేది నేషనల్ హైవే 16కి ఒక స్పర్ రూట్, అంటే మనకి ఆ రూట్కి ప్యారల్గా వేరే ఊళ్ళని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే రూట్ అనమాట. సో ఈ రూట్ మనకి కత్తిపూడి దగ్గర స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు కదా, సింగిల్ ఇంటర్చేంజ్ ఉంటుంది అక్కడ. సింగిల్ ట్రాంబల్ ఇంటర్చేంజ్ నుంచి మనం డైవర్ట్ అయ్యి ఇలా కాకినాడ, యానాం, తర్వాత మనం అలా ముందుకు వెళ్తే చాలా ఊరిని కనెక్ట్ చేసుకుంటూ ఒంగోలు దాకా వెళ్తుంది. అవన్నీ ఏ ఊరు కనెక్ట్ అవుతుందో మీరు తెలుసుకోవడానికి చాలా క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది ఈ హైవే గురించి. సో డీటెయిల్స్ తెలుసుకోండి. మళ్ళీ నేను ఒక అప్డేటెడ్ వీడియో కూడా చేయబోతున్నాను ఈ హైవే గురించి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి కాకినాడ బైపాస్లో ఏడీబీ రోడ్ని అండ్ అలానే కాకినాడ బైపాస్ని కనెక్ట్ చేసే ఒక ఇంటర్చేంజ్. ఇది చాలా సింపుల్ ఇంటర్చేంజ్. ఎలా అంటే ఇది సింగిల్ రోడ్ కదా, సింగిల్ రోడ్ విత్ 2 లేన్, అందుకే ఇక్కడ మనకి నార్మల్ ఇంటర్చేంజ్ ఉంది. చూస్తున్నారుగా, లెఫ్ట్లో మనకి రైట్లో సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్ నుంచి మనమైతే ఈ బైపాస్లో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అలా అయితే ఎవరైతే వస్తున్నారో ఈ బైపాస్లో, ఈ బైపాస్ నుంచి ఆ లెఫ్ట్కి వెళ్తే కాకినాడ, రైట్కి వెళ్తే సామర్లకోట బైపాస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ లెవెల్ వచ్చే విజువల్స్. అయితే ప్రస్తుతం మనకి పంట పొలాలు గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. మీకు నిన్నటి వీడియోలో చూపించాను, మన అచ్చంపేట ఉంది కదా, అచ్చంపేట దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి, అందులో కూడా విజువల్స్ చాలా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, మనకైతే బైపాస్ జరుగుతున్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది, ఆ రైల్వే బ్రిడ్జ్ని కూడా చూడొచ్చు. అంతకన్నా ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక రైల్వే బ్రిడ్జ్ కూడా అవుతుంది. అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది, అది మనకి మన కోటిపల్లి కాకినాడ రైల్వే ఉంది కదా, ఆ రైల్వే రూట్లోకి
కానీ ఏంటంటే మనం అక్కడి దాకా వెళ్ళలేకపోయాం. ముఖ్య రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను ఇది షూట్ చేస్తున్నాడే నా డ్రోన్ అయితే కొలాప్స్ అయింది. సో అలా కొలాప్స్ అవడం వల్ల నేను ముందున షూట్ చేయలేకపోయాను. సో ఇంకా ముందుకు వెళ్దామంటే భయం వేసింది నాకు, ఏమైనా ఇంకా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. సో అందువల్ల ముందుకైతే వెళ్ళదు, ఇలా సామర్గఢ్ వైపు వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది గ్రీనరీ, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది గ్రీనరీ, చాలా చాలా సూపర్గా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది కూడా రోడ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్లో మనకి మొత్తం ఎర్త్ ఫిల్ అయి ఉంది, అంటే మొత్తం మడ్ని అయితే ఫిల్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ మాత్రం రోడ్ అసలు అల్టిమేట్ ఉంది. చూస్తున్నారా ఎంత గ్రీనరీ ఉందో లెఫ్ట్లో రైట్లో, అండ్ మధ్యలో ఒక బైపాస్ రోడ్డు అంటే నేషనల్ హైవే. సూపర్, అసలు చాలా చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. మరి విజువల్స్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారా, మనకైతే కిందన ఒక ట్రక్ అయితే ఆగుంది. అండ్ ఈ రూట్లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఈ హైవేలో లేదా ఈ బైపాస్లో ఎక్కువ ధాన్యం అనేది ఆరబడుతున్నారు. అది ప్రస్తుతం ఇక్కడ మనకి ఎలాంటి రోడ్లో వర్క్ జరుగుతుంది అండ్ వెహికల్స్ తక్కువ వెళ్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అదే పెద్ద పెద్ద హైవేలో కూడా సేమ్ అదే చూసాను. అలా ఆరబెట్టడం వల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఖాళీ ప్లేస్లో ఆరబెడితే పర్లేదు, కానీ ముఖ్య హైవేలోని తర్వాత ముఖ్యమైన రోడ్లో అలా ఆరబెడితే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ కొంచెం చూసుకొని ఆ వర్క్ చేస్తారనుకుంటున్నా. సో మనమైతే రైల్వే బ్రిడ్జ్ దాకా వచ్చాం. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఈ బైపాస్లో రైల్వే బ్రిడ్జ్ పెండింగ్ ఉండేది, కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ రైల్వే బ్రిడ్జ్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇంతకుముందు వీడియోలో రైల్వే బ్రిడ్జ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఒక పక్క ఉండేదాన్ని తెచ్చి ఇటు పక్క పెట్టారు, దీన్ని ప్రీకాస్టింగ్ చేసి పెట్టారనమాట. సో ఇంకా ఈ బైపాస్లో మనకి ఈ రైల్వే బ్రిడ్జ్ అయింది కాబట్టి ఇక్కడ ర్యాంప్ వర్క్ కంప్లీట్ అయిందంటే మనకి ఇక్కడ వరకు రోడ్ అది కంప్లీట్ అవుతుంది. అండ్ మరి ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే మన కాకినాడలో చాలా వరకు ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ర్యాంప్ వర్క్ జరుగుతున్నాయి. అలానే ఆ ముందు మనం చూసుకున్నట్లయితే అక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. పైన మనం చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది, చూసారా రైల్వే బ్రిడ్జ్ సూపర్ బాగుంది. అండ్ ఆ పక్కన మనకి ఇంకొక అండర్ పాస్ కూడా ఉంది, అది ఒక బ్రిడ్జ్ కిందకి వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ మనకి ఇది ఒక రైల్వే బ్రిడ్జ్ తర్వాత ఒక అండర్ పాస్. చూస్తున్నారా, మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడైతే వెహికల్స్ వెళ్తున్నాయి, బస్సెస్ అన్నీ కూడా. అది అలా కాకినాడ కనెక్ట్ చేస్తుంది రోడ్ అయితే. సో ఇక్కడ మన రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి, రైల్వే ట్రాక్స్ దాటిన తర్వాత మనకి రోడ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, మీకైతే ఆ కాకినాడ బైపాస్ అటువైపు కూడా, అంటే మనకి ఈ బ్రిడ్జ్కి అటువైపు కూడా కాకినాడ బైపాస్లో వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ర్యాంప్ వర్క్ జరుగుతుంది. అలా మనం ముందుకు వెళ్ళామంటే ఇంకొక రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఆ వీడియో కూడా నేను తొందరలో చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత డ్రోన్లో ఆల్మోస్ట్ ఛార్జ్ అయింది. సో ఛార్జ్ అయిపోవడం వల్ల నేను దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తున్న టైంలో అది కింద పడింది. సో అందువల్ల నేను ముందుకైతే వెళ్ళలేకపోయాను. కానీ మీకు ఇక్కడ వరకు వర్క్ ఎలా కంప్లీట్ అయింది, ఎంతవరకు కంప్లీట్ అయింది అన్న విషయాన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకైతే నా ప్రీవియస్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఇక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది. చాలామంది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో చూస్తున్నారుగా, ఒకవైపు కాకినాడ, ఇంకోవైపు ఈ కాకినాడ బైపాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ కాకినాడ బైపాస్ కంప్లీట్ అయిందంటే మాత్రం అసలు కాకినాడ ఊర్లోకి వెళ్ళక్కర్లే, మనం హ్యాపీగా ఈ హైవేలో వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్లో రైట్లో వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి కొన్ని ఇవి డిప్పర్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. ఆ డిప్పర్ చూస్తున్నట్టు లెఫ్ట్లో వెళ్తుంది, అది అక్కడ ర్యాంప్ వర్క్స్కి అక్కడ ఫ్లైయర్స్ వస్తుంది చూసారా, ఫ్లైయర్స్ ఫిల్ చేస్తున్నారనమాట. సో ఇలా వస్తున్నప్పుడే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఛార్జింగ్ అయిపోయి మనోడు కింద పడిపోయాడు. ఆల్మోస్ట్ ఏం కాలేదు, బట్ ఇంకా ముందుకు వెళ్ళకూడదని చెప్పిందామని చెప్పి నేను ముందుకు వెళ్ళలేదు. సో మరి మీకైతే కాకినాడ బైపాస్ని కంప్లీట్గా వర్క్ స్టాటస్ చూపించాను అనుకున్నాను. డీటెయిల్స్ కావాలంటే మాత్రం నా ప్రీవియస్ వీడియో చూడండి, ప్రీవియస్ వీడియోలో చాలా చాలా క్లియర్గా చెప్పాను. మరి వీడియో ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారా, మీకైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా కాకినాడ బైపాస్ గురించి చెప్పాను. అండ్ అలానే కాకినాడ బైపాస్ లో ఎంతవరకు వర్క్ జరిగింది, ఎలాంటి వరకు పెండింగ్ ఉంది, రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయింది లేదా అనే విషయం చెప్పాను అనమాట. రైల్వే బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంది అండ్ ఆల్మోస్ట్ డ్రోన్ క్రాష్ అయ్యింది. చాలా చాలా భయం వేస్తుంది నాకైతే, సినిమా అయిపోయింది అనుకున్నాను. బట్ మీ అందరు సపోర్ట్ ఉంది అండ్ మీ అందరు ఆశస్సులు ఉంది కాబట్టి దానికి ఏం అవ్వలేదు. సో ఐ వాజ్ చాలా టెన్షన్ అనమాట, పడిపోద్ది అనుకున్నాను. ఆల్మోస్ట్ పడింది, బట్ ఏం అవ్వలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఏం జరిగినందుకు. సో ఇంకా వీడియో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. మరి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.